ఎంత దాకా వెళ్ళడానికైనా ఏది చేయడానికైనా సిద్ధంగా ఉంది అనేది మరోసారి నిరూపితమైనది. ఈ రోజున మనందరం కూడా అనుకుంటా ఉన్నాం కోవిడ్ లాంటి సిచ్యువేషన్లు మరోసారి వస్తాయి, లాక్డౌన్ మరోసారి రాబోతుందా అని చెప్పేసి. ఇలాంటి క్రమంలో మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం ఈ రోజు వెళ్తున్నటువంటి తీరు చూస్తూ ఉంటే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ప్రపంచంలో అనేక దేశాలన్నీ కూడా వణికిపోతా ఉంటే కానీ భారతదేశంలో అలాంటి సిచ్యువేషన్ ఇంకా రానిలేదు. ఎందుకంటే మనకి ఇంకా న్యాచురల్ గ్యాస్ కావచ్చు, లేదంటే ఎల్పిజీలు కావచ్చు, లేదంటే పెట్రోల్, డీజిల్ ఇంకా పూర్తి స్థాయి షార్టేజ్లు అయితే ఎక్కడ కూడా రాలేదు. కానీ ప్రజలు ప్యానిక్ అయితే ఉన్నారు. ఇంకా మన దగ్గర రిజర్వ్స్ 10 days సరిపడా ఉన్నప్పటికీ కూడా అయితే దీన్ని గమనించి మన వాళ్ళకి ఏ ఇబ్బంది రాకూడదని చెప్పేసి ఇంతకు ముందు అర్జెంటీనా అనే దేశం దగ్గర నుంచి మన కోసం గ్యాస్ తెప్పించడం అయితే జరుగుతూ ఉంది, దాదాపు 20,000 కిలోమీటర్ల దూరం నుంచి. అలాగే రష్యా దగ్గర నుంచి క్రూడ్ ఆయిల్ ట్యాంకర్లు మన దగ్గరికి వస్తూ ఉన్నాయి. ఇక ఇప్పుడు వచ్చేసి భారత్ అయితే ఇప్పుడు ఒక సరికొత్త ఆపరేషన్ ప్రారంభించిందనమాట. దీని పేరు వచ్చేసి